డాక్టర్ ప్రగతి గుర్రం గారు ఉన్నారా? మీరెవరు? హార్ట్ పేషెంట్ డాక్టర్ గారు ఉన్నారా? అపాయింట్మెంట్ తీసుకున్నారా? హార్ట్ అటాక్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తుందా? డాక్టర్ ప్రగతి గారు ఉన్నారా? బిజీగా ఉన్నారు, కొంచెంసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను కనుక వెయిట్ చేస్తే రేపు పొద్దున నా తద్దినానికి నా చుట్టాలందరూ అన్నాన్ని ప్లేట్లో పెట్టుకోవడం కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ తద్దినానికి అంతమంది వస్తారా మేడం? వస్తారు, అందరూ వస్తారు, నువ్వు తప్పితే. ఏ? ఎందుకంటే నేను చంపేస్తాను కాబట్టి. డాక్టర్ గారు ఆ రూమ్ లో ఉన్నారు. ముందే చెప్పొచ్చు కదా, హార్ట్ కి స్ట్రెస్ అయినా తగ్గేది. హార్ట్ అటాక్ డాక్టర్ అర్జెంట్. ఏమైంది? వీడికి ఏమైంది? క్యాజువల్ చెకప్ అప్పుడు వస్తూ ఉంటుంది. ఇక్కడ కార్డియాక్ అరెస్ట్. అరెస్టా? దేనికి? నీది క్యాజువల్ చెకప్ కదా, నువ్వు బయటకు వచ్చి నేను చెప్తాను నీకు తర్వాత. రా బాయ్. అసలు ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? మీరు నాకు ఆపరేషన్ చేయడం లేట్ చేస్తే నేను అసలు ఉండేలాగే లేను డాక్టర్. దేనికి ఆపరేషన్ చేయమంటారు? హార్ట్ అటాక్. అది మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? గుండెల్లో గుండు సుత్తి గుస్తున్నట్టు, సుత్తితో సుత్తి మెత్తగా కొడుతున్నట్టు. ఓకే మేడం, ఇవి హార్ట్ అటాక్ సిమ్టమ్సే కదా మేడం. ఆపరేషన్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. అసలు ఏమైంది నాకు మొదటి నుంచి చెప్పండి. నాకు 2 hours బ్యాకే స్టార్ట్ అయింది మేడం. ఇదిగో ఈ ట్రాఫిక్లో పడి వచ్చేసరికి ఇంత లేట్ అయింది మేడం. ఓ, మీ హార్ట్ కూడా బాగానే హైదరాబాద్ ట్రాఫిక్ని అర్థం చేసుకుని మీకు టైం ఇచ్చింది. ఈ టైంలో సెటైర్ లేట్ మేడం. మీరు ఒక మంచి డాక్టరే కాదు, మంచి యాక్టర్ కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మర్చిపోయినండి. హార్ట్ అటాక్ మేడం. సరే, మీరు ఈ నొప్పికి ఏం తిన్నారు చెప్పండి నాకు. నేను తినలేదు మేడం, నొప్పి వచ్చి 2 hours అయింది కదా. ఏంటి నథింగ్. ఓకే, ఆ 2 hours ముందు ఏం తిన్నారు చెప్పండి. హాలిడేస్ కదా, మా హస్బెండ్ బాబుకి బజ్జీలు తెచ్చారు, మిరపకాయ బజ్జీలు. చిన్నవాడు కదా, వాడు 2 తిన్నాడు. బ్యాలెన్స్ వేస్ట్ చేయడానికని 6 నేను తినేసాను. కొంచెం అనీజీగా అనిపించింది. అప్పుడే మసాలా టీ తాగాను మేడం. ఆ తర్వాతగా గొంతులో గరగర అనిపించింది. ఐస్ క్రీమ్ తిన్నాను, చల్లగా ఉంటుందని. తర్వాత అలా బయటికి వెళ్ళాం, పానీపూరి పండుగ అనిపించింది. యూ నో హౌ వి లవ్ పానీపూరీస్. కొంచెం ఎక్కువ తిన్నాను, తీఖా కూడా తిన్నాను. వస్తూ వస్తూ కొంచెం హాయిగా ఉండాలని లైట్గా ఫలుదా వేసి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం. ఎందుకో ఆకలి తిన్నట్టు అనిపించింది, అందుకే పిజ్జా కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాం. దెన్ ఐ వాస్ ఫైన్ కంప్లీట్లీ. కాసేపటికి ఆకలి తిరింది, ఆ తర్వాత కొంచెంసేపటికి నొప్పి స్టార్ట్ అయింది మేడం. మేడం, నాకు ఆపరేషన్ చేసి నన్ను బతికించండి మేడం, ప్లీజ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు వచ్చింది ఖచ్చితంగా హార్ట్ అటాక్ కదా మేడం. మేడం ప్లీజ్ లేట్ చేయద్దు. మీరు లేట్ చేస్తే నా పేరుకు ముందు లేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆఫీస్కి కూడా లేట్కి వెళ్ళి ఉండరు. అవును, నా లైఫ్లో నేను ఆఫీస్కి లేట్ అవ్వలేదు, పిల్లాడి స్కూల్కి లేట్ అవ్వలేదు. మేడం మేడం ప్లీజ్. సరే, కంగారు పడకండి. ముందు కొన్ని టెస్టులు ఉంటాయి. టెస్టులు చేసే ప్రాసెస్లో నేను పోతే ఇలా? టెస్టులు చేద్దాం, ఒక 10 నిమిషాలు పడుతుంది. టెస్టులు చేసి ప్రాసెస్ చేద్దాం. ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాను, టెస్టులు చేద్దాం ముందు. సునైనా గారు, మీరు రిపోర్ట్స్ అన్నీ థరోగా చెక్ చేశాక నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. మీకు వచ్చింది గ్యాస్ట్రిక్ ట్రబుల్. అవునా? అంటే కంటిన్యూస్గా అంటే మీరు మిరపకాయ బజ్జీ తిని మసాలా టీ తాగి ఆర్డర్ మిస్ అయితే కరెక్ట్ చేయండి. నాకు పుష్టిగా ఉంటాను, దిష్టి పెట్టకండి. ఇట్స్ ఓకే. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనమాట. 100% గ్యాస్ట్రిక్ ట్రబుల్. దేవుడు ఉన్నాడండి మీ రూపంలో. వెల్, నాలాగే చాలామంది మనమందరము చిన్న చిన్న ఇష్యూస్కి టెన్షన్ పడి గోరంతటి కొండంతా చేసుకుంటాం. ఇది ఒక టైప్ అయితే, పెద్ద పెద్ద సిమ్టమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. ఆన్ దిస్ వరల్డ్ హార్ట్ డే మనలాంటి వాళ్ళందరికీ డాక్టర్ గారు ఏం చెప్తారు?